మొటిమల గుంతలతో బాధపడుతున్నారా? మొటిమల గుంతలతోటి ఇబ్బంది పడి బాగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తగ్గుతుంది అనంటే, ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఎలా బావుంటుంది? ఏ విధంగా సేఫ్‌గా ఉంటాయి? ఎలా మంచిగా డౌన్ టైమ్ లేకుండా ఉంటాయి? ఇలాంటి వాటి అన్నిటి గురించని ఇవాళ నేను మీకు డీటెయిల్‌గా వివరిస్తాను. నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అనేక అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి మొటిమల గుంతలనేటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. మొటిమల గుంతలతోటి చాలా మందికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి తగ్గుతూ ఉంటాయి. నలుగురితో వెళ్ళాలన్నా, బయట ఫంక్షన్స్‌కెళ్ళాలన్నా, ఎక్కడికైనా ఫోటోస్ దిగాలన్నా యాక్నే స్కార్స్ తోటి, మొటిమల గుంతలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి ట్రీట్మెంట్స్ లేవేమో, మనకంత ఇంప్రూవ్‌మెంట్ కాదేమో అని చాలా మంది అపోహపడి అసలు ట్రీట్మెంట్ ఆప్షన్సే తీసుకోరు. అందుకోసమనే నేను దీని గురించని ఇవాళ వివరిస్తాను. మొటిమల గుంతలు అసలు ఎందుకు ఫార్మ్ అవుతాయి? ఏ విధంగా అవుతాయి? అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. మనకి చాలా అడ్వాన్స్ లేజర్స్ ఉంటాయండి. హైబ్రిడ్ స్కార్ లేజర్స్ అని. దాంట్లో మనకి ఫ్రాక్షనల్ CO2, ఎర్బియం గ్లాస్ కాంబినేషన్స్, అలానే అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్ టెక్నాలజీస్ తోటి, అలానే సబ్సిషన్ ఆర్ఎఫ్ టెక్నాలజీస్, ఇవి చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ అన్నమాట. అలానే మైక్రో ప్లాస్మా రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ, అలానే ఎర్బియం గ్లాస్ టెక్నాలజీ, అలానే మనకి ఫ్రాక్షనల్ CO2, అలానే మైక్రోడర్మాబ్రేషన్, ఎల్ఏడిడి థెరపీస్, ఇలాంటి అనేక రకమైన థెరపీస్ మనకి యాక్నే స్కార్స్‌కి, మొటిమల గుంతలకి అవైలబుల్ ఉంటాయండి. అయితే వీటన్నిటి గురించని కూడా నేను మీకు డిస్కస్ చేస్తాను ఇవాళ. మనకి మొటిమల గుంతలు ఎందుకొస్తాయనేది మొదటగా తెలుసుకోవాలి. మొటిమల గుంతలనేటివి చెడు పింపుల్స్ ఉన్నప్పుడు, చాలా పెద్దగా ఉండటం, నొప్పి వచ్చే పింపుల్స్ ఉండటం, వాటి వల్ల గుంతలనేటివి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు మొటిమలు ఎందుకొస్తాయి అనే దాని గురించని నా ఛానెల్‌లో పాత వీడియోస్‌లో క్రితం వారం నాడు నేను మీకు చెప్పాను. అయితే ఇప్పుడు మొటిమల గురించని కూడా నేను క్లుప్తంగా చెప్తాను. మొటిమలు ఎందుకు అవుతాయి? మనకి చర్మంలో ఉన్న ఈ ఆయిల్ గ్లాండ్స్‌కి ఏమవుతాయనంటే, హార్మోన్స్ తోటి ఇంపాక్ట్ అవ్వటంతోటి, ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేటివి సన్నగున్నయి అన్నీ లావెక్కటం మొదలుపెడుతూ ఉంటాయి. ఇవి లావెక్కటం మొదలుపెడితే ఏమవుతాయనంటే, ఎక్కువ ఆయిల్ అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలానే ఈ బయటికొచ్చేదానికి పోర్ ఉంటది గదండీ! పోర్స్ అంటాం గదా! ఓపెన్ పోర్స్ అని కొంతమంది అంటూ ఉంటారు కదా! అలాంటి ఆ ప్రదేశంలో మనకేంటనంటే, అక్కడ ఆయిల్ గ్లాండ్స్ అనేటివి అక్కడికొచ్చి ఇరుక్కున్నప్పుడు, అక్కడ పోర్ దగ్గర డిస్కెరటినైజేషన్ అని అంటామనమాట. అంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువ రావటం, అలానే అక్కడ డెడ్ సెల్స్ మిగతా పెరిగిపోవటంతోటి ఏమవుతదనంటే, అక్కడ ఒక ముద్దలాగా చేరుకొని ఉండిపోతుంది. ఈ స్టేజ్‌నే కొమిడోన్స్ అని అంటారనమాట. ఈ కొమిడోన్స్‌ని మనకి ఏమవుతుందనంటే, హాల్ మార్క్ ఆఫ్ యాక్నే అని అంటారనమాట. అంటే ఇది కొమిడోన్స్ వచ్చాయనంటే, అవి పెద్ద పెద్ద పింపుల్స్‌గా రావటం అనేది సాధ్యమవుతూ ఉంటుంది. అయితే ఈ పెద్ద పింపుల్స్‌కి రాకుండా ఉండాలి అనంటే, ఈ స్టేజ్‌లోనే మనం ట్రీట్మెంట్ అడాపిలిన్ బెంజాయిల్ పెరాక్సైడ్ తోటి చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆ ఆయిల్ గ్లాండ్ దగ్గరికెళ్లి అక్కడ ఆయిల్ ముద్ద దగ్గర చేరుకుందనుకోండి, దాన్నే పాపులర్ నాడ్యులర్ సిస్టిక్ యాక్నే అని అంటారు. ఈ నాడ్యులర్ యాక్నేస్ అనేటివి పెద్దగా పిల్స్ వచ్చేయటం, అలానే పుండ్లులాగా అయిపోవటం, దాంతోటి నల్ల మచ్చలుగా అయిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా మనకి ఎందుకు అవుతాయి అనంటే హార్మోనల్ ఇంపాక్ట్ తోటి అవుతుందండి. ఈ హార్మోనల్ ఇంపాక్ట్ తోటి ఆ విధంగా అయిన దాంతోటి చర్మం లోపలికి మనం అక్కడ నలుపు అనేది మెల్లమెల్లగా గుంతల్లాగా కూడా మారే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. గిల్లుకోవటం, పిండుకోవటం అనేది యంగ్‌స్టర్స్ చేస్తూ ఉంటారండి. అలాంటిది ఎప్పుడు చేయకూడదని మనం ఎప్పుడు చెప్తూ ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే గిల్లుకున్నప్పుడు కొద్దిగంత అది ఆయిల్ అనేది బయటికొచ్చినా, ఆ చీమ్ అనేది బయటికొచ్చినా, మిగతా చీమంతా లోపలికెళ్ళిపోయి అక్కడంతా ఒక గుంతలాగా తయారవుతుంది. ఫేస్ పైన చర్మం చాలా సెన్సిటివ్‌గా ఉంటది గదండీ! అందుకోసమే మీకు పుండ్లు అక్కడ అవ్వంగానే ఇమ్మీడియేట్‌గా గుంతలు ఎక్కువగా అవుతాయి. అదే చర్మం చేతి పైన, కాళ్ళ పైన అవుతే మనకక్కడ పుండయినా, మనకు గుంతయినా మనం పెద్ద పట్టించుకోము. ఈ భాగంలోనే మనకి ఎక్కువ గుంతలయిపోయి నలుగురితో కలుస్తున్నప్పుడు ఇక్కడ ఇది చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అయితే మొటిమల గుంతల్లో ఎన్ని రకాలుంటాయి అనేది గూడా నేను చెప్తాను. దీంట్లో రోలింగ్ స్కార్స్ ఉంటాయండి, బాక్స్ స్కార్స్ ఉంటాయండి, ఐస్ పిక్ స్కార్స్ ఉంటాయండి. అలానే హైపర్ట్రోఫిక్ స్కార్స్ కూడా ఉంటాయి అని అంటారు. ఐస్ పిక్ స్కార్స్ అనంటే మీకిలా ఉంటాయి. నిటారుగా ఒక చిన్న గుంతల్లాగా ఇలా ఒక చుక్క చుక్కలాగా అవి ఉంటాయన్నమాట. అదే రోలింగ్ స్కార్స్ అనుకోండి, మనకిలా గుండ్రంగా ఇలా ఉంటాయన్నమాట. అంటే స్మూత్‌గా కిందికి డిప్రెస్డ్ అయ్యి ఉంటాయి. అదే బాక్స్ స్కార్స్ అనుకోండి, గట్టిగా ఇలా కొట్టిచ్చినట్టుగా ఉంటుందన్నమాట. ఏదో లోపలికి రంధ్రం పడ్డట్టుగా అలా డైరెక్ట్‌గా అలా ఉంటుందన్నమాట. చాలా వెడల్పుగా ఉంటాయి. అయితే నేను చెప్తున్న ఈ బాక్స్ స్కార్స్, రోలింగ్ స్కార్స్ ఇలాంటివి కూడా మనకి అన్నీ ఒకటే రకంగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకటే బుగ్గ పైన మనకి రోలింగ్ స్కార్స్ ఉండొచ్చండి, బాక్స్ స్కార్స్ ఉండొచ్చండి, అలానే ఐస్ పిక్ స్కార్స్ ఉండొచ్చన్నమాట. కాంబినేషన్ ఆఫ్ స్కార్స్ ఉంటాయి. మన టెక్స్ట్ బుక్స్ చదువుకున్నాం గదండీ!
కదండి. అలా టెక్స్ట్ బుక్ చదువుకున్న విధంగా స్కార్ అక్కడ రావాలని ఏం లేదు. దాని ఇష్ట ప్రకారంగా అక్కడ ఇన్ఫ్లమేషన్ జరిగిన ఇంటెన్సిటీ స్కిన్ టెండెన్సీని బట్టి ఆ విధంగా స్కార్ అనేది మారుతూ ఉంటుంది. అయితే ఈ స్కార్స్ కి ఎన్నో రకాలైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. హైబ్రిడ్ స్కార్ లేజర్ అని మా దగ్గర కొత్తగా లాంచ్ చేశామనండి. చాలా అడ్వాన్స్ లేజర్స్ అండి. ఇది ఫ్రాక్షన్ CO2 అండ్ ఎర్బియం గ్లాస్ కాంబినేషన్ తోటి ఒరిజినల్ ఇజ్రాయలీ టెక్నాలజీ తోటి చేస్తామన్నమాట. అలానే ఇంకొక ఇజ్రాయలీ టెక్నాలజీ తోటి కూడా మనకి మార్ఫియస్ అని అంటాం, అలానే ఎండిమెడ్ అని అంటాం. ఇలాంటి ఇతరత్ర మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ డివైజెస్ తోటి కూడా మనం చేస్తూ ఉంటాం. అలానే మంచి అడ్వాన్స్డ్ లేజర్స్ కూడా ఉంటాయి. మైక్రో ప్లాస్మా రేడియో ఫ్రీక్వెన్సీ అని, LADD అని, అలానే మైక్రోడర్మాబ్రేషన్స్ అని, అలానే మీకు ఇతరత్ర ప్రొసీజర్స్ కూడా మనం ఫిల్లర్స్ తోటి కూడా మనం చేయగలుగుతాం అనమాట. వీటన్నిటి గురించని మనం తెలుసుకోవాలనంటే మనం అసలుకి మొటిమల గుంతలకి ఏ విధంగా అసలు ప్రాబ్లమ్ అవుతుందనేది కూడా మనం తెలుసుకోవాలి. మొటిమల గుంతలు ఏవైతే ఫామ్ అవుతాయండి, దానికి కింద భాగంలో మనకి విపరీతంగా బ్యాండ్స్ కట్టేసి ఉంటాయన్నమాట. ఈ రోలింగ్ స్కార్స్ అని అంటాం కదండీ! ఈ రోలింగ్ స్కార్స్ అనేది కామనెస్ట్ అన్నమాట. ఎక్కడైనా గాని గుంత ఈ విధంగా ఉంటుంది గదండీ! ఇప్పుడు ఇలా ఈ విధంగా ఉంటుంది గదా! అది కింద భాగంలో అక్కడ ఏమవుతుందనంటే చిన్న చిన్నగా బ్యాండ్స్ కట్టి ఉంటాయి. ఈ బ్యాండ్స్ కట్టి ఉన్నదానికి చిన్నగా నీడిల్‌తోటి బ్యాండ్స్ బ్రేక్ చేసిందాన్ని సబ్సిషన్ అని అంటారనమాట. అయితే దీంట్లో మనం సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ అనే టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అలానే హైబ్రిడ్ స్కార్ లేజర్ అంటే ఏం చేస్తుందనంటే గుంత ఇలా ఉందనంటే చర్మం లోపలికి హైబ్రిడ్ స్కార్ లేజర్ లోపలికెళ్ళేసి 2 ఏరియాస్‌లో మనకి స్టిమ్యులేట్ చేసి కొల్లాజెన్‌ని పుష్ చేస్తుంది. అలానే మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? మనకి నీడిల్స్ కొని లోపలికెళ్ళేసి అక్కడ కొద్దిగా రేడియో ఫ్రీక్వెన్సీ అనే దాన్ని స్టిమ్యులేట్ చేసేసి దాంతో పాటు మనకి కొత్తగా కొల్లాజెన్ అనేది ఫామ్ అవుతుంది. మైక్రో డెర్మాబ్రేషన్ అంటే ఏమవుతుందనంటే స్కిన్ పాలిషింగ్ తోటి మనకి వాక్యూమ్ రిలేటెడ్ గా మనకి ఆ చర్మాన్ని కొద్దిగా పైకి తీసుకురావడానికి అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. మైక్రో ప్లాస్మా రేడియో ఫ్రీక్వెన్సీ ఏంటంటే జస్ట్ రోల్ చేస్తామండి. ఆ రోల్ చేయటం తోటి ఏమవుతుందనంటే అక్కడ స్టిమ్యులస్ అనేది కొల్లాజెన్ దాకా వెళ్ళిపోతుంది. ఫిల్లర్స్ అనేటివి ఏం చేస్తాయి? కింద మనకి డిప్రెస్ అయిన దగ్గర కొల్లాజెన్ ఉండదు కదండి. ఆ కొల్లాజెన్ ని నింపేటప్పటికి ఆ ఫిల్లర్స్ అనేటివి కొద్దిగా పైకి చేస్తాం. అలానే ఇతరత్ర ప్రొసీజర్స్ ఉంటాయండి. LADD థెరపీస్ అని, NARF థెరపీస్ అని, ఇలాంటివి అనేక రకమైన థెరపీస్ కూడా మన దగ్గర ఉంటాయి. వీటన్నిటి గురించని డీటెయిల్ గా నేను నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తానండి. మీకు ఎటువంటివైన సందేహాలున్నా, కామెంట్స్ ఉన్నా, ఎటువంటివైన ప్రశ్నలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నాకు సమయం దొరికినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ తప్పకుండా చేస్తాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోని దయచేసి మీరు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి ఎవరికైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోస్‌ని షేర్ చేసి దానికి తగ్గట్టుగా మీరు వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి భుజం తట్టి ధైర్యం చెప్పండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.